సమాధి మరణం అని మనం దేన్నంటాం? సమాధి మరణం మరణించేటప్పుడు అంటే ఎవరికి మనసులో ఆత్మజ్ఞానం దృఢంగా ఉంటుందో, ఎవరికి శాశ్వతంగా ప్రాణం పోతుందో వాళ్ళకి మరణం టైంలో ఇలా అనిపిస్తుంది, నేను పవిత్రాత్మని. చావనేది కేవలం దేహానికి, నాకు కాదు. నేను చనిపోవడం లేదు. మన సంతోషం మనతోనే ఉంటుంది. వాళ్ళకి మరణించే టైంలో ఏర్పడే వేదన కూడా తెలియడం లేదు. ఆత్మతో పాటు ఆనందం ఉంటుంది. శరీరానికి ఏమీ కావడం లేదు. ఒకవేళ అయినా కూడా లోపల ఉన్న ఆనందం అదే విధంగా కదా ఉంటుంది. ఈ వేదన ఉందన్న అనుభవం వాళ్లకు ఉండడమే లేదు. దాంతో వేదజ్ఞానం తగ్గట్టుగా దేహం విడిపోతుంది. దీన్నే సమాధి మరణమని అంటారు. ఉన్నత స్థాయి వాళ్లకు దక్కుతుంది. మోక్షం స్ట్రెయిట్గా వాళ్లకు దక్కుతుంది. అమ్మా, జై సచ్చిదానంద, సమాధి మరణం జ్ఞానులకు హై స్టేజ్లో రాగానే అనుభవం మీద తెలుస్తుందా, లేక మామూలు మనుషులకు రాదా? లేదే, మహాత్ములకొస్తుందే. మహాత్ములకొస్తుందా? అందరికీ అది వస్తుంది. మీకు కూడా వస్తుంది. అంటే ఈ స్టేజ్లో వస్తే అప్పుడు మరణం దగ్గర పడేటప్పుడు అప్పుడు ఒక స్టేజ్ వస్తుంది, ఈ రోజు రాదు. ఇప్పుడు మీరు చెప్పారు కదా, కొన్ని సందర్భాల్లో ఈ ప్రాణం ఎక్కడైనా దాగి ఉంటుంది, అందువల్లనే ఈ ముసలి ప్రాణం పోకుండా మరణం పొందకుండా ఉంటుందన్నారు కదా. అంటే మరి దీని మీనింగ్ ఏంటి? లైఫ్ యొక్క హెసిటేషనా, లేక ఇలా అలమటిస్తూ ఉంటుందా? హెసిటేషన్ కాదు, చావు తప్పకుండా వస్తుంది. అంటే ప్రకారం అంటే ఈ టైంలో, ఈ క్షణంలో జరుగుతుంది, కానీ అది మిక్స్ అవుతుంది. అది ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఉంటుంది. అప్పుడు దేహం అనేది విడిపోతుంది. ఆ తర్వాత మీకు మరో దేహం లభ్యమవుతుంది. అంతవరకు కాసేపు అలా భరించక తప్పదు. అలాగా? ఆ తర్వాత ఇంకో విషయం అధోగతి అన్నారు. హెసిటేషన్ కావడం వల్ల అధోగతి ఏర్పడుతుందా? ఈ తీరునే అధోగతి అని అంటారు. అంటే ప్రాణం పోకుండా ఊగిసలాడుతుందనే కదా అర్థం. దాంతో మామూలు మనుషుల మరణానికి, జ్ఞాన పురుషుల యొక్క మరణానికి ఎక్కువ తేడాలున్నాయా చెప్పండి. మామూలు మనుషులంటే జ్ఞానం పొంది ఆత్మజ్ఞానం పొందిన వాళ్ళు తదితరులకు ఈ మరణం సంభవించేటప్పుడు నేను శుద్ధ ఆత్మ అనేది స్థిరంగానే ఉంటుంది. అజ్ఞాన మనుషులకు అంటే వాళ్ళ మరణం సమయంలో ఆత్మలో స్థిరంగా ఉండడానికి తగ్గ తాళం అప్పుడు వాళ్ళ దగ్గర ఉండడం లేదు. వాళ్ళిది అనుభవంలో తెలుసుకోవడం లేదే. మహాత్ములకు ఈ అనుభవం ఎక్కువగానే ఉంటుంది. జ్ఞానదీక్ష తీసుకున్న తర్వాత నేను శుద్ధాత్మ అనే అనుభవం వస్తుంది కదా, ఈ భయం తొలగిపోతుంది కదా. ఈ భయం దూరం అవగానే నేను శుద్ధాత్మ, ఇది ఒకటి. ఆ తర్వాత వాళ్ల మనసు ఎక్కడికి పోదు, ఆ ప్రాణం వేరే ఎక్కడికి పోదు, శుద్ధాత్మలోనే ఉంటుంది. ఎందుకంటే వేరే ఎక్కడికి పోవడానికి దారి లేకుండా ఉంటుంది. ఎందుకంటే అన్ని దారుల గురించి యాక్చువల్గా దానికంతా తెలిసిపోయి ఉంటుంది. దీనికంతటికీ టైం వచ్చేసింది. అప్పుడు మోహానికి చోటేది? ఈ మోహం వల్ల నీకన్నీ చెడిపోతున్నాయి. మోహమనే మాటకే చోటు లేకుండా ఉంటుంది. ఎందుకంటే అన్నీ పోతాయి కదా, ఏది మన దగ్గర లేదు కదా. ఆ మూమెంట్లో అది వేరే ఎక్కడికి పోవడం లేదు, ఈ శుద్ధాత్మలోనే ఉంటుంది. శుద్ధాత్మ అనే ఈ గుహ తన కోసమే తెరుచుంది కాబట్టి లోపలికొచ్చి స్థిరపడుతుంది. మిగతా వాళ్ళకి ఈ కృప కటాక్షించకపోతే అప్పుడు ఎలా తెరుచుకుంటుంది? అందువల్ల ఈ ప్రదేశంలోనే చుడుతూ ఉంటుంది. అర్థమైందా? మీరు దేనికి దిగులు పడకండి. మరణం వచ్చేటప్పుడు శుద్ధాత్మలోనే ఉంటారు. దాదాజీ ప్రతి ఒక్కరికి ఆయన ఒక వరం ప్రసాదించారు. ఎవరైతే జ్ఞానదీక్ష తీసుకుంటారో, శుద్ధాత్మ అనే జ్ఞానం ఎవరికి ప్రాప్తిస్తుందో వాళ్ళందరి దగ్గరికి ఈ మరణించే సమయంలో అక్కడికి దాదాజీ తప్పకుండా వస్తారు. దాదాజీ అంటే సంపూర్ణమైన జ్ఞానస్వరూపం, కైవల్య జ్ఞానస్వరూపం దాదా భగవాన్. మీరు
సంపూర్ణ శుద్ధాత్మలా ఉండేలాగా మీకు గైడ్లైన్స్ అందుతాయి. మేము కొన్ని వేల మంది దగ్గర ఇది అనుభవం మీద తెలుసుకున్నాం. అమ్మా, ఇప్పుడు జ్ఞానపురుషులున్నారు, మహాత్ములు ఉన్నారు. జ్ఞానపురుషులు దేహాన్ని వదిలే సమయంలో నేను మీ దగ్గర ఒక ప్రశ్న అడిగాను కదా, వాళ్లల్లో ఏదైనా స్పృహ వస్తుందో లేదో తెలుస్తుందా? మనం ఈ టైంలో దేహాన్ని వదలొచ్చా? సాధారణంగా ఈ స్టేజ్లో వెళ్లలేదు. నేనప్పుడు తెలుసుకోదలుచుకున్నది ఒకటి. ఒకసారి మీరు చెప్పారు, క్రిస్టల్లాగా జరిగేదంతా మీకు తెలుస్తుందని చెప్పారు. ఇది తెలియడం వల్లనా లేక అకారణంగా వాళ్లకు చేసినట్టు తెలుస్తుందా? జ్ఞానులకు ఇది ఖచ్చితంగా క్రిస్టల్లాగా ఉండడం తెలుస్తుంది. కానీ సపోజ్ మహాత్ములకు జ్ఞానదీక్ష అయ్యి ఉంటే వీళ్లకు జ్ఞానం ప్రాప్తం కావడం వల్ల అప్పుడు క్రిస్టల్లాగా కనిపించడం లేదు. మరణించే టైంలో వాళ్లకు ఒక మూమెంట్ వస్తుంది కదా, వాళ్లకు ఆ ఫీలింగే కదా వస్తుంది, తన జ్ఞాపకంలో నిలిచిపోతుంది. అంటే మరణించే సమయంలో నేను శుద్ధాత్మ అనే ఆలోచన స్వయంగా పుడుతుంది. స్వయంగా పుడుతుందా? అవును. ఇప్పుడు మనలో కూడా నేను శుద్ధాత్మ అనే ఆలోచన వస్తుంది కదా, అప్పుడు మరణించే టైంలో శుద్ధాత్మ అనే ఆలోచన ఎందుకు రాకుండా ఉంటుంది? చాలా సంతోషం. ఎంతగా శుద్ధాత్మ అని అనిపిస్తుందో అంత సంతోషం ఉంటుంది. ఇంకో ప్రశ్న అడగొచ్చా? 1 10 కూడా అడగొచ్చు. మా ఫ్రెండ్ ఒకరితో వచ్చింది. తన తమ్ముడు యాక్సిడెంట్లో చనిపోయినట్టుగా చెప్పింది. తన దగ్గర ఎవరికైనా ఆరోగ్యం బాగోలేదంటే నా దగ్గర చెప్పమని చెప్పింది. కానీ అది అయిపోయింది. అతని ఆయుష్ కర్మఫలం తీరిపోయింది. ఇప్పుడతను చనిపోయాడు. ఇక మీదట ఏం చేయగలడు? కానీ వాళ్ళ నాన్న అది అంగీకరించలేదు. అతనికి ఎగ్జాంపుల్ చెప్పాడు. దీపంలో నూనె ఎక్కువగా ఉంది, గాలి బలంగా వచ్చింది, అందువల్ల దీపం ఆరిపోయింది. మరి నూనె యొక్క ఆయుష్ కట్ అయిందా? ఇది ఆ రకం కాదు. ఆయుష్ కర్మఫలం ఏంటంటే, ప్రతి మనిషి ఎప్పుడు జన్మిస్తాడో అప్పుడే అతను గత జన్మలోని ఆయుష్ కర్మఫలాన్ని వెంటబెట్టుకు వస్తాడని అర్థం. అదే ఆయుష్ కర్మఫలం. అష్టప్రహారాలుగా ఉన్న కర్మఫలాన్ని ఒక కర్మఫలమే ఈ ఆయుష్ కర్మఫలం. ఇది శ్వాస, అలాగే ఊపిరి. ఈ శ్వాసలోని కౌంట్ లెక్క పెడుతున్నారు, జీవితాంతం లెక్క పెడుతున్నారు. ఆ లెక్క ప్రకారమే ఒక్కొక్కరు ఆయుష్ రాసిపెట్టుంటుంది. ఆ శ్వాసలోని కౌంట్ ముసిగిపోతే ఆ మరుక్షణమే వాళ్ళకి మరణం దాపరిస్తుంది. ఇందులో ఎవరు ఏమి చేంజ్ చేయలేరు. ఎవరు ఏం తీసుకొస్తారో అదే కదా జరుగుతుంది. ఏం తీసుకొస్తారో అంతకు మించి ఉండడానికి వీల్లేదు. ఆ ప్రకారంగానే అన్ని జరుగుతాయి. ఈ రకంగా అతను చావాలనుంది కదా, అతని మరణం ఈ నిమిషమే జరిగి తీరాలని రాసిపెట్టుంది. దాంతో అతని ఆయుర్దాయం తీరిపోయింది. అందువల్ల అతను చనిపోయాడు, అంతే. ఈ రకంగా అంటారు కదా, యోగ పురుషులు ఉన్నారు కదా, దీని మీనింగ్ ఇప్పుడేంటని చెబితే, ఎప్పుడు ఒకరికి మరణం సంభవిస్తుందో, గొప్ప గొప్ప యోగుల మరణం సంభవిస్తుంది కదా, అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఒక స్థాయికి సాధ్య అసాధ్యాలు చూసిన వాళ్లకు మరణం చేరువవుతుంది కదా. ఆ తర్వాత ఏమవుతుందంటే, ఇది మరో జన్మలో ఏ చోట వాళ్ళు సాధన కట్టయిందో అక్కడి నుంచి ఇది మొదలవుతుంది. ఆ సాధనలు వేస్ట్ కావడం లేదు. ఈ విషయాన్ని బట్టి మీరు చెప్పొచ్చు, సాధనల రెఫరెన్స్గా. ఆయుష్ కర్మఫలం ప్రకారం కాదు. ఆయుష్ కర్మఫలం తీరిపోయేటప్పుడు అంతా అంతమవుతుంది, అప్పుడే చనిపోయేది. లేకపోతే చనిపోరు కదా. అర్థమైందా? జయ సచ్చిదానంద. చెప్పండి. మనకు ఎవరైనా ద్రోహం చేస్తే అది మనకు తెలిసిపోతుంది కదా. వెంటనే మనం పోతే పోని, జరగాల్సిందే జరిగింది అనుకుంటాం. అప్పుడు ఇటు సైడ్ నుంచి అటు సైడ్ నుంచి ఎప్పుడు క్లియర్ అవుతుంది? మనం ఇప్పుడు వాళ్ళు తప్పు చేశారంటాం కదా, అప్పుడు ఈ ఫైల్ నెంబర్ క్లియర్ చేయడానికి మనం ఏం పరిహారం చేయాలో చెప్పండి. అవును, పరిహారం చేయండి. తర్వాత మనసారా వాళ్ల మీద తప్పు కనిపెట్టడం ఆపేయండి. ఏదీ తప్పు కాదు. సమయం సందర్భాలే ఈ రకంగా చేయిస్తుందని అర్థం చేసుకోండి. ఎవరూ కావాలని ఏమీ చేయడం లేదు. మనం తప్పు చేసినా లేక ఎవరైనా తప్పు చేసినట్టు తెలిసినా
వెంటనే మనం పరిహారం చేసేసి మన అనుమానాన్ని క్లియర్ చేసుకుంటే అప్పుడు మన ఫైల్ క్లియర్ అవుతుంది కదా. అవును. పరిహారం అవుతుందా? అవును, క్లియర్ అవుతుంది. మనది ఆ టైంలో క్లియర్ అవుతుంది. ప్రశ్న ఏంటంటే, మన వరల్డ్ ట్రేడ్ సెంటర్లో 11వ తేదీ సెప్టెంబర్ నెల జరిగిన సంఘటనే ఇది. ఆ సంఘటనలో ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో ఏ బాధ పడకుండానే పోయారు. యాక్చువల్గా చూస్తే ఇందులో అసలు విషయం ఏమిటంటే, బాగా బాధ కలిగినప్పుడు అందులో 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 ఏమవుతుంది, అదేంటి, నిజమేంటి, ఇందులో నిజమేంటి? యాక్చువల్గా చూశారంటే ఇది యాక్సిడెంటల్ మరణం. ఈ మరణాన్ని యాక్సిడెంటల్ మరణం అని అంటారు. అది ఏ రకమైన యాక్సిడెంటల్ మరణం అయినప్పటికీ ఒక సెకండ్ కూడా లోపల ఆ ప్రాణం కొంచెం. నిజంగా చెప్పాలంటే పాపం వాళ్ళకి ఇది జరుగుద్దని తెలియదు కదా. మొత్తం బిల్డింగు కింద పడుతుంది, దాంతో మనం అందరం వెంటనే చనిపోతామని తెలియదు కదా. అయినా కూడా చనిపోయేటప్పుడు కొంచెమైనా ఆవేదన ఉండక తప్పదు కదా. ఒక్క నిమిషం కాకపోయినా ఒక సెకండ్ అయినా ఆ బాధను అనుభవించి ఉంటారు. ఇలా జరగడానికి కూడా ఛాన్స్ ఉంది కదా. ఆ బిల్డింగ్ లో ఇలా ఆ జరుగుతుందని బిల్డింగ్లో లేదు. ఇక్కడ బిల్డింగ్ కట్టడం కూలడం అనేది మ్యాటర్ కాదు. ఇక్కడ శరీరం చనిపోవడమే మ్యాటర్ లాగా పరిగణించాలి. సపోజ్ ఒక అతను నిద్రపోతున్నాడు, సడన్ గా ఈ బిల్డింగ్ కూలి పడిపోబోతుంది. ఆయన నిద్రలో ఉన్నందువల్ల ఆయనకి ఈ విషయం తెలియదు కదా. అతని బ్రెయిన్ ఆ టైంలో వర్క్ చేయడం లేదు కదా. అయినా కూడా ఆత్మ లోపల వర్క్ చేస్తూ ఉంటుంది. అది పసిగట్టగలదు, ఆ స్పర్శ అది గ్రహించగలదు. ఇవన్నీ సూక్ష్మ స్థానంలో ఉన్నవే కదా. లాస్ట్ టైంలో మనం ఏ థింకింగ్ లో ఉంటున్నామో మనం వచ్చే జన్మలో కూడా అదే థింకింగ్ లో ఉంటామని అంటున్నారు. అందువల్ల ఒకతను నిద్రపోతున్నాడు. ఎవరో ఒకరి థింకింగ్ వల్ల స్కోప్ ఏర్పడడం లేదు, కానీ ఈ మరణం ఊహించిన విధంగా జరిగిపోతుంది. అందులో బాధ ఉంది, కానీ లెక్క ప్రకారంగా ఆయా మనుషుల చావులు ఉంటాయి. ఇప్పుడు మనం మహాత్ములకి చెప్తున్నాము, వాళ్ళు నిద్రపోతున్నప్పుడు శుద్ధాత్మ అంటున్నారు, ఆ తర్వాత రాత్రంతా శుద్ధాత్మ అనే అంటున్నారు. వాళ్ళు సపోజ్ చనిపోయారనుకోండి, అప్పుడు వాళ్ళు శుద్ధాత్మగానే ఉంటారు. ఆ టైంలో ఆయనకి దాదా అనే గుర్తు ఉంటుందా, లేక శుద్ధాత్మ అనే జ్ఞాపకం ఖచ్చితంగా ఉంటుంది. మరిచిపోయే ప్రసక్తే లేదు కదా. దాదాజీ గారికి గుర్తుండొచ్చు, కానీ ఆయనకి అది గుర్తుంటుందా ఉండదా? జ్ఞాన స్వరూపంగానూ ఉంటారు, ఒక్కోసారి ప్రత్యక్ష దైవంగానూ ఉంటారు. ఎవరైతే దాదాజీతో ఐక్యమైపోతారో వాళ్ళని దాదాజీ ఆశీర్వదిస్తూ ఉంటారు. ఇది అనుభవంలోకి వచ్చింది. యాక్చువల్గా ఎవరికి ఇది జరిగిందో ఆయనకి ఇది తెలియదు కదా. ఇది ఆయన ఎవరి దగ్గర చెప్పుండరు కదా, ఎందుకంటే ఆయన చనిపోయారు కదా. లేదు, వాళ్ళు బయటికి చెప్పట్లేదు, కానీ దాదాజీ వాళ్లతో ఉన్నారు. ఆ జ్ఞాపకం వాళ్లతోనే ఉంటుంది, అది వాళ్ల నుంచి పోదు కదా. ఇలాంటివెన్నో ఎంతో మంది అనుభవాల నుంచి నేను తెలుసుకున్నాను. ఎంతో మంది చెప్పడం విన్నాను. వాళ్ళకి వేరే ఏదీ తెలీదు, ఇదొక్కటే బాగా తెలుసు. అమ్మా, ఈ పాప మరణం అనేది ఉంది కదా, ఈ పాప మరణం అంటే ఏంటమ్మా? పాప మరణం అంటే క్షణం క్షణం ప్రతి క్షణము మీరు మరణానికి దగ్గరవుతుంటారు. ప్రతి క్షణము మీకు మరణం దగ్గర పడుతుంది. ఏ రకంగా జరుగుతుంది? పాప మరణం, పాపం వల్ల మరణం సంభవిస్తుంది. ద్రవ్యం, భావం రెండు విడివిడిగా ఉంటాయి. ద్రవ్యం అనేది ఎఫర్ట్, రిజల్ట్తో వస్తుంది ఫిజికల్గా. ఈ పాపం అనేది సూక్ష్మం వంటిది. అవును, ఒక్కో నిమిషం మీ పాప మరణం చేరువ అవుతుంది. ఈ మరణం దగ్గర పడుతుంది. అది ఏ రకంగా జరుగుతుంది? దీని ఎక్స్ప్లెనేషన్ ఏంటి? ఎంతసేపు మీ గుండె లోతుల్లో ఈ అవేర్నెస్ అనేది ఉంటుందో, నేనున్నాను, ఈ శరీరం అంటే నేనే, ఇవన్నీ నేనే, ఇది నేనే, ఇటువంటి ఒక ఉద్దేశం మీలో ఉన్నంతవరకు
వాళ్ళకి అజాగ్రత్తతో కూడిన అవస్థ అజ్ఞాన అవస్థగా మారుతుంది. ఇది ఉన్నంతవరకు ఖచ్చితంగా పాపంలోనే ఈ మరణం అనేది ఉంటూనే ఉంటుంది. ఎప్పుడు మీకు ఈ ఉద్దేశం పోతుందో, జ్ఞానం వస్తుందో, ఇది నేను కాదు, ఇది నా శరీరమే కాదు, నేను ఆత్మని, అంతమనేది లేని ఆత్మని, అప్పుడు వాళ్లకున్న ఈ పాప మరణమనేది ఆగిపోతుంది. దెబ్బతిన్న వాళ్ళు పాపంలోనే ఉన్నారు, ఆ పాప మరణం రాదు. ద్రవ్య మరణం ఆయుష్ కర్మఫలానికి తగ్గట్టుగానే జరుగుతుంది, కాని పాప మరణం నుంచి వెళ్ళిపోతుంది. అందువల్ల ఎటువంటి అజ్ఞానికైనా శ్రీమద్ రామచంద్రయ్య నొక్కి ఒక్కాణించి చక్కగా వివరించారు. అరెరే, ప్రతి మనిషికి పాపమరణం ఏర్పడుతుంది. నువ్వేంటయ్యా అంటే ఈ ఆటాపాట ఆర్భాటంలో పడి మిగతావన్నీ గమనించలేకపోతున్నావు. నీలో ఈ అవేర్నెస్ తెచ్చుకో, నీ పాపమరణం జరుగుతుంది. ఎవరికి పాపమరణం జరుగుతుందో వాళ్లకి ద్రవ్యమరణం దగ్గర పడుతుంది. వీళ్ల పాపమరణం ఆగిపోయిందంటే ఈ జన్మలోనే పాపమరణం లేదని చెబుతారు, ద్రవ్యమరణం లేదని చెబుతారు. అప్పుడు దీన్ని సమాధి మరణమనే కదా వాళ్ళు అంటారు. అలా కాకపోతే దీన్ని నిర్వాహణమని కదా అంటారు. ఇంకో రకంగా చెబితే దీని తర్వాత మరణమే లేదంటారు. వాళ్లకు చావు లేదు, చిరంజీవులైపోతారు. ఈ దేహమే నాశనమవుతుంది, అది నేను కాదు, నాకు మరణమనేదే లేదు కదా. ఎవరి పాపమరణం ఆగిపోతుందో అప్పుడు వాళ్ళు మరణానికి అతీతులుగా ఉంటారు. వాళ్ళు ఎన్నటికీ అంతంలేని వాళ్లుగా నిలిచిపోతారు. జై సచ్చిదానంద. ఈ పాప మరణం ఉందే, ఇది అహంకారం వల్ల లేక మామూలుగా జరుగుతుందంటారా? లేదు, ద్రవ్య మరణం అనేది ఫిజికల్గా తీసుకొచ్చేది. ద్రవ్యం అంటే ఫిజికల్. ఈ పాప మరణం దేన్నైతే నమ్ముకుంటామో అది బిలీవింగ్. నాకే అంత ఉంది, నేనే చచ్చిపోతున్నాను, నేనే జన్మిస్తున్నాను, నాకే జన్మ, నాకే మరణం, ఈ శరీరంతో నేను అన్న నమ్మకం కలిగి ఉంటే అప్పుడు పాపమరణం సంభవిస్తుంది. ద్రవ్య మరణం వల్ల శరీరమే కాదు, దేహానికి మరణం సంభవిస్తే దాన్ని ద్రవ్య మరణం అంటాం. దీని ఫలితమే రిజల్ట్ ఆయుష్ కర్మది. అమ్మా, జై సచ్చిదానంద. జై సచ్చిదానంద. ఇప్పుడు మీరు వరల్డ్ ట్రేడ్ సెంటర్ గురించి మాట్లాడారు. అక్కడ వేలాది మంది చనిపోయారు. వాళ్ళందరూ ఎటువంటి పాపాలు చేసుంటారని మీరు అనుకుంటున్నారు? అసలు ఎందువల్ల వాళ్ళందరూ ఒకేసారి చనిపోయారు? అది వాళ్ల కర్మరాత ఫలమే కదా. ఒక వ్యక్తిగతమైన కర్మ ఫలితమే వాళ్లకు దక్కింది. అంటే ఈ ఆఫ్ఘనిస్తాన్లో బాంబులు పేలాయి, ఎంతోమంది చనిపోయారు. అలాగే న్యూయార్క్లో గ్రీన్స్లో ప్లేన్ క్రాష్ అయింది, 200కు పైగా చనిపోయారు. కానీ కింద ఇళ్లల్లో నివసించే వాళ్ళకి ఆ ప్లాన్కి సంబంధమే లేదు. కానీ వాళ్ళింట్లోనూ పడి వాళ్ళు అకారణంగా చనిపోయారు. అర్థమైందా? ఎవరైతే ఉద్యోగాలకి వెళ్లారో వాళ్ళు బతికిపోయారు, కానీ ఇంట్లో ఉన్నవాళ్లు కథ సమాప్తం. చాప్టర్ క్లోజ్ అయింది. అర్థమైందా? ఇదే లెక్క, ఇదే కర్మ సిద్ధాంతం యొక్క కరెక్ట్ లెక్క. అంటే ఏ ప్రదేశంలో ఇది ఐక్యమై ఫలితం ఇవ్వాలో అది కరెక్ట్గా అందర్నీ ఒకటిగా చేర్చి అది అమాంతం ఎత్తి పడేస్తుంది. కలిసి చేసిన పాపాలకి కలిసి చావాల్సిన శిక్ష వాళ్ళకి పడింది. అర్థమైందా? ఆ మాటకొస్తే మరి భూకంపంలో ఎంతో మంది చనిపోయారు. ఉన్న ఫలంగా ఎవరికి మనం హెచ్చరికలు జారీ చేయగలం? ఇక్కడ అందరూ టెర్రరిస్ట్ మనుషులే. వీళ్లల్లో ఎవరిని తిట్టగలం? వాళ్ళందరూ భగవంతుడినే తిట్టడం మొదలెట్టారు. భగవంతుడు అలా చేయించాడా? అవన్నీ చాలా తప్పుడు ఆలోచనలు. అమ్మా,
నేను దీక్ష తీసుకోవడానికి ముందు పాకిస్తాన్కి ఇండియాకి యుద్ధం జరిగింది కదా, అప్పుడు మా వాళ్ళందరూ చాలామంది అనుకున్నారంట మా వాళ్ళందరూ చనిపోయారు అని అనుకున్నారంట. అదే కాకుండా చాలామంది నాయకులు కూడా ఆ విధంగా చనిపోయారని అంటున్నారు. అలా చేసినందువల్ల ఆ పాపం అందరికీ ఉంటుందని అంటున్నారు. మరి పాపాలు చేస్తున్నందువల్ల దీక్ష పొందితే మరి ఇందులోంచి బయటికి రావచ్చా? దాన్ని మాత్రం చెప్పండి. ఏదేమైనా మీరు మనసారా పరిహారం చేసేయండి. ఇది మానసికంగా జరిగిన మరణం. వాళ్ళు బాంబులు తీసుకునొచ్చారా? లేదు, మానసికంగా జరిగిన మరణం. ఇటువంటి ధైర్యం ఉంటే అది మానసికంగానే. నువ్వు ఇలాంటివన్నీ చేయాలంటే గుండె ధైర్యం కావాలి. మనం కూడా కొన్ని మంచి కార్యాలు పాడు చేస్తుంటాం. అందువల్ల మనకు కర్మ చుట్టుకుంటుంది. ఇవన్నీ గుర్తుపెట్టుకుని వాళ్లతోటి వాళ్ళు కూర్చుని దాని గురించి ఆత్మశుద్ధిగా క్షమాపణ అడిగించి వాళ్లను శుద్ధాత్మలుగా తీర్చిదిద్దండి. పరిహారం చేయండి. నేను తెలియకుండా చేశానని ఆత్మతోటి పరిహారం కోరండి. ఏం జరిగినా మనం ఏం చేయగలం? అందరితో మంచితనంగా ఉంటే మనకు మంచే కదా జరుగుతుంది. ఈ హత్యలు చేయడం, కొట్టడం ఇటువంటి కార్యాల నుంచి దయచేసి బయటపడండి. అమ్మా, ఇప్పుడు పాపాలు చేస్తున్నారు కదా, వాళ్ళ గురించి మీరు కాస్త చెప్పండి. వాళ్ళకి పాపం చేయాలనే ఒక బుద్ధి పుడుతుంది. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఫ్రెండ్ ఉండేవాడు, మంచివాడుగానే ఉండేవాడు, మాతో బాగా ఉండేవాడు. కానీ ఆ తర్వాత నా గురించి వాడికి ఒక చెడు అభిప్రాయం ఏర్పడింది. ఈ అభిప్రాయం వాడికి సడన్ గా ఎక్కడి నుంచి వచ్చింది? ఈ బుద్ధి ఉందే, అదే వాళ్ళని అలా ఆడిస్తుంది. ఈ బుద్ధి అంటే విపరీతమైన బుద్ధి లోపలుంది కదా. ఏ ఫ్రెండ్ అయితే మాట మీద నిలబడున్నాడు, వాడితో మాట్లాడడం, స్నేహం చేయడం, నవ్వడం అన్నీ మొదట ఉన్నట్టే ఉన్నాయి. మొదటేమో మంచితనంగానే ఉంటారు, కానీ ఈ బుద్ధి ఉంది చూసారా, అది అతన్ని ప్రశాంతంగా ఉండనివ్వదు. ఎప్పుడైతే ఈ విపరీతమైన బుద్ధి దాని పనితనాన్ని చూపడం మొదలు పెడుతుందో అప్పుడు అతని తప్పుని బయట పెడుతుంది. మీరు ఫ్రెండ్ అని చెబుతున్నారు, పెళ్ళయిందా? ఇంకా అవలేదు. బతికిపోయారు. పెళ్ళయి ఉంటే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి అడగండి. అది మరి పెళ్ళవుతుంది కదా, కొంతకాలం వరకు వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఉంటారు. హస్బెండ్కి ఏమనిపిస్తుంది, భర్తకి ఏమనిపిస్తుంది, ఆహా ప్రపంచంలో నా భార్య లాంటిది ఇంకెవరికీ ఉండకపోవచ్చు అని ఆ విధంగా ఆయన అనుకుంటాడు. అదేలాగే భార్యలందరికీ ఈ ఆలోచనే, నేను చాలా అదృష్టవంతురాలిని, నాలాంటి భార్య ఎవరికీ ఉండకపోవచ్చు, నేను నిజంగా పుణ్యం చేసుకున్నాను, ఇలా సంతోషంతో మునిగిపోతూ ఉంటారు. ఆ తర్వాతే అన్నీ వాళ్ళకి కొంచెం కొంచెంగా వాళ్ళల్లో ద్వేషం పుడుతుంది, ఒకరినొకరు తప్పులు పట్టుకుంటారు. ఇదే విధంగా జరుగుతుంది. ఇది కేవలం విపరీతమైన బుద్ధి, అనవసరమైన నెగటివ్ బుద్ధి. ఆ తర్వాత అన్నీ వేస్టే కదా. ఎక్కడి నుంచి వచ్చి నా చేతుల్లో పడ్డాడో, లేక నే వెళ్ళి అతని చేతుల్లో పడ్డానో, ఇంతకు ముందున్న పరిస్థితి వేరు. ఆయన అన్నింటికీ అవును అవును అని తలాడించేవాడు. అప్పుడు పరిస్థితి బాగుంది. అతన్ని ఏమన్నా అతను ఏమనేవాడు కాదు. చూసావా, ఇప్పుడు తలకిందులయ్యింది. అమ్మా, అదేంటంటే మనకి పెళ్ళవడానికి ముందు అది నాకు చంద్రముఖిలాగా ఉంది, కానీ పిల్లలు పుట్టిన తర్వాత సూర్యముఖి అయింది. ఆ, తర్వాత పిల్లలు పెద్దయి వాళ్ళ పక్క మాట్లాడేటప్పుడు అగ్నిముఖి అయిపోతుంది. ఆ, అదేవిధంగా పెళ్ళయ్యేటప్పుడు ప్రేరణాథుడుగా ఉంటున్నాడు. ఎలా ఉన్నా సరే ఆలుమగలిద్దరూ గొడవలు చల్లారగానే ఒకటైపోతారు.